TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజవి కొప్పాల, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ ఏవి హాస్పిటల్ ఎండి ఉన్నారు. మరి ఈ రోజు వారికోస్ వెయిన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వారికోస్ వెయిన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, అలాగే సర్జరీ అవసరమా లేదా, మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజవి కొప్పాల. సార్ హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ విషయానికి వస్తే అసలు వారికోస్ వెయిన్స్ ని ఎలా గుర్తించాలంటారు, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఇస్ వెరీ కామన్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన 30 మంది చూసిన 30 మంది ఓపీలో దగ్గర 10 మంది మా చుట్టాలకి మీరు ఆపరేట్ చేశారు డాక్టర్ గారు, వారికి తగ్గింది, లేకపోతే మా చుట్టాలకి ఇలా ఉందండి, అలాగా అంటే అంత కామన్గా వచ్చేదానికి కామన్ ప్రాబ్లం వారికోస్ వెయిన్స్. 16 to 20% పీపుల్లో వారికోస్ వెయిన్స్ ఉంటుంది. సో ఇది మనం చెప్పిన సంఖ్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నంబర్స్ అనమాట. సో ఈ కామన్ ప్రాబ్లంలో మరి ఏంటి మారింది అంటే మనం ఇచ్చిన అవేర్నెస్, ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచాం. ఈ ప్రాబ్లం ఉంటే దీనికి ఈజీగా సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ యూజువల్గా ఈ వారికోస్ వెయిన్స్ కాళ్ళల్లో ప్రవహించే కవాటాలు చెడిపోవడం వల్ల సరిగా బ్లడ్ సరిగా పైకి వెళ్లకుండా కాళ్ళు ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల వచ్చే సమస్య. కాబట్టి దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఈ బ్లడ్ క్లాట్స్ అనే ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యి తొందరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సెకండ్ వేవ్ స్టార్ట్ అవబోతోంది. మరి లాస్ట్ టైం లాక్డౌన్లో కూడా ఎవిస్ హాస్పిటల్లో మీరు చాలా వరకు సర్జరీలు చేశారు, చాలా సక్సెస్ రేట్ కూడా ఉంది లాక్డౌన్ టైంలో సర్జరీ చేసినట్టు. మరి ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతున్న ఈ నేపథ్యంలో సర్జరీస్ చేయడం మళ్ళీ పాసిబుల్ అంటారా? రైట్ అండి, పాసిబులే కాదు కదా, దీని మీద ఇంకొక లేయర్ ఆఫ్ ఆలోచన కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాక్డౌన్, కర్ఫ్యూ, ఈ పదాలన్నీ ఏంటంటే ఏదో షాపింగ్కి వెళ్ళటానికో బంగారం కొనుక్కోవటానికో వీటికి అప్లై అవుతాయి, కానీ మీ హెల్త్ రిలేటెడ్ సమస్యలకి ఈ లాక్డౌన్స్ లేకపోతే ఇవేవి కూడా అప్లై అవ్వవు. సో మేమేం చేస్తున్నామంటే చాలా దురదృష్టవశాత్తు మేము లాస్ట్ ఇయర్లో అఫ్కోర్స్ మేము ప్రతిరోజు ఓపెన్ ఉన్నాం, మేము రకరకాల కోవిడ్ టెస్టులు చేసుకొని మా స్టాఫ్కి టెస్టులు చేసి మేము మాస్క్లు వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి క్లీన్లీనెస్ మెయింటైన్ చేసి అన్ని రకాలుగా ఈ 1 ఇయర్లో మా ద్వారా ఎవిస్ హాస్పిటల్లో ఒక్క పేషెంట్ కూడా కోవిడ్ రాలేదు సరికదా. మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చాలామంది పేషెంట్స్ వాళ్ళకున్న సమస్యలు నెగ్లెక్ట్ చేసుకొని ఆ కాళ్ళలో పుళ్ళు బాగా పెరిగిపోవటం, కాళ్ళలో వెయిన్స్ బాగా పెరిగిపోవటం, ఈ వాస్కులర్ సమస్యలు ఏ కర్ఫ్యూ కోసం కూడా ఆగాల్సిన అవసరం లేదు. మీకు వాస్కులర్ ఎమర్జెన్సీ ఉంటే మీరు ఏ లోకల్ పోలీస్కి చెప్పొచ్చు, మాకు చెప్పొచ్చు, ఎవరికి చెప్పినా కూడా మీకు పర్మిషన్ ఇప్పించి తెప్పిస్తాము. అవసరమైతే స్టేట్ బార్డర్స్ క్రాస్ అయితే కోవిడ్ టెస్ట్ కూడా మేము మా దగ్గర ఫ్రీగా చేసి చూస్తాము. బట్ దయచేసి వీటిని నెగ్లెక్ట్ చేయకండి. నేను ఇండియా వచ్చి 6 ఏళ్ళు అయింది. ఇండియాకు ముందు అమెరికాలో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. నా 18 ఏళ్ళ సర్వీస్లో సంవత్సరానికి నేను చూసిన పేషెంట్ మీకేమీ చేయలేమండి, కాలు తీసేయాలి అని చెప్పడము సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ జరగవచ్చు మ్యాక్సిమం. అలాంటిది గత సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే కోవిడ్ ఆ వేవ్ అయిన తర్వాత నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉండిపోవడం వల్ల దగ్గర 12 నుంచి 15 మంది పేషెంట్స్కి మీకు ఇంకేం ఆప్షన్ లేదండి, కాలు తీసేయాలని చెప్పాల్సి వచ్చింది. ఈ డిలే అంతా కూడాను ఈ అశ్రద్ధ, ఈ లాక్డౌన్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, దాని మీద ఏ మెడికల్ ప్రాబ్లం కూడా నెగ్లెక్ట్ చేసుకోమని మీ జిల్లా కలెక్టరో లేకపోతే పోలీసు ఎవరు చెప్పరండి. మీరు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దయచేసి హాస్పిటల్కి వెళ్ళమనే ఈ యంత్రాంగం అంతా కూడా చెప్తుంది, గవర్నమెంట్ యంత్రాంగం అంతా చెప్తుంది. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి, దీని మీద అవేర్నెస్ పెట్టుకోండి. అవేర్నెస్ ఉన్నప్పుడు దయచేసి వెంటనే డాక్టర్కి చూపించుకోండి. మా పరంగా ఎవిస్లో మేము ఒక్కరోజు కూడా మేము కోవిడ్ హాస్పిటల్గా మార్చలేదు, మేము ఎప్పటికీ మార్చబోము. మేము దగ్గర 12 రాష్ట్రాలకి ఓన్లీ సోర్స్ ఆఫ్ వాస్కులర్ సర్జికల్ స్పెషాలిటీ, అంటే ఆ 12 రాష్ట్రాల నుంచి మా పేషెంట్స్ వస్తారు. మా ఓన్ క్లినిక్స్ దగ్గర 4 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము మా కోవిడ్ ప్రికాషన్స్ ఫాలో అవుతూనే చూస్తున్నాం. డాక్టర్ గారు, దూరం నుంచి వచ్చి మీ హాస్పిటల్లో చూపించాలనుకున్న వాళ్ళకి మరి అవసరమైతే మీరు పర్మిషన్స్ ఇప్పించగలరా? యా అబ్సల్యూట్లీ ప్రాబ్లం లేదండి. సో దూరం నుంచి రావాలనుకునే వాళ్ళు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా, అంటే నేను పర్సనల్గా ఎంతోమంది డిఎస్పీస్తోని లేకపోతే ఎస్పీస్తోని మాట్లాడడం జరిగింది. అఫ్కోర్స్ ప్రతి వాళ్ళతో నేను మాట్లాడలేను. అండ్ డెఫినెట్గా డ్యూ ప్రాసెస్, ఏదో ఒక చిన్న అర్జీ పెట్టుకోవడమో కాగితం పెట్టుకోవడం అంటే అఫ్కోర్స్ అది ఫాలో అయ్యే రావాలి. బట్ ఆ అర్జీ పెట్టేటప్పుడు మీకు ఏమైనా ట్రబుల్ ఉన్నా, డిఫికల్టీ ఉన్నా మేము ఎప్పుడు హెల్ప్ చేస్తాం, ఎప్పుడు హెల్ప్ చేసాం. అగైన్ ఐ కీప్ సేయింగ్ ఇట్, ఎవరు మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడాను గుండెపోటు వస్తేనో, కాళ్ళపోటు వస్తేనో, రక్తపోటు వస్తేనో మీరు అవన్నీ మానుకొని ఇంట్లో పడుకోండి, మీకు లాక్డౌన్ ఉంది అని చెప్పడం జరగదు, అలా జరగకూడదు. అండ్ మూడోది గుర్తుపెట్టుకోండి, కోవిడ్ వ్యాధికే ఒక సిమ్టమ్ ఏంటంటే బ్లడ్ క్లాట్స్ రావటం. సో ఈ బ్లడ్ క్లాట్స్ రావటం అనేది కోవిడ్ వ్యాధి వల్ల కూడా రావచ్చు. సో ఇవన్నిటి యొక్క ఇన్సిడెన్స్ బాగా పెరుగుతోంది. సో దయచేసి దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, జనరల్గా చాలా మందిలో చూస్తుంటాం, పాదాలపై మార్క్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా లైట్ తీసుకుంటారు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుంటారు, కానీ అది వారికోస్ వెయిన్ సిమ్టమ్ అని గుర్తించారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన రావాల్సిన అవసరం ఉందంటారు?
రైట్ అండి. సో బేసిక్గా ఒకసారి మనం స్కిన్ ప్రాబ్లమ్ అని ఏమాత్రం డౌట్ ఉంటే, స్కిన్ అనేది ఏంటంటే మన గోళ్ళ దగ్గర నుంచి మన తల దాకా ఒకటే ఆర్గన్. ఇట్స్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ అనేది మనం బాడీ అంతా ఉంటుంది. సో మోకాలు కింద భాగం మాత్రమే ఎందుకు నల్లబడుతుంది, వేరే దగ్గర ఎందుకు నల్లబడట్లేదు, దాంతోపాటు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, దాంతోపాటు నొప్పి, అలసిపోవటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, దాంతోపాటు కాళ్ళకు దెబ్బలు తగిలితే మానట్లేదా, లేకపోతే ఈజీ బ్రూజబిలిటీ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం అవగాహన పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు యూజువల్గా వాస్కులర్ ప్రాబ్లం వల్ల వచ్చినాయి అనే ఒక అవగాహన రావడం చాలా అవసరం. సో ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా పైకి వెళ్ళలేక లోపల స్కిన్ కింద చిన్న చిన్న హెమరేజెస్ లాగా ఫామ్ అవుతాయి. ఆ హెమరేజెస్ ఫామ్ అయ్యి అక్కడ ఐరన్ అంటే మన హిమోగ్లోబిన్, మన బాడీ హిమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ అక్కడ డిపాజిట్ అయ్యి దాన్ని నల్లగా తయారవుతుంది. ఇది ఒక వాస్కులర్ సమస్యకు ఒక లక్షణం. దానివల్ల ఎగ్జీమా కూడా వస్తే కూడా దాని డెర్మటాలజీ లిటరేచర్లో కూడా వీనస్ ఎగ్జీమా లేకపోతే స్టేసిస్ డెర్మటైటిస్ అని అంటారు. అంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల వచ్చిన పరిణామం అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో అది బాగవ్వాలి అంటే రక్త సరఫరా వ్యవస్థ బాగైతేనే అది బాగవుతుంది. దాని మట్టుకు దాని ఊరికే ఆయింట్మెంట్లు, క్రీములు ఇట్లాంటివి రాయడం వల్ల ఇంకా బాగా రేగిపోయి పెరుగుతుంది, అంతేగాని తగ్గే అవకాశం లేదు. డాక్టర్ గారు, నల్లటి మచ్చలు అలాగే పుండ్లు పెరుగుతుంటే ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. మీరు కాళ్ళలో నల్ల మచ్చలు పెరుగుతుండే చాలామంది ఏం చేస్తారంటే ఈ కాళ్ళల్లో బ్లాక్నెస్ అంతా ఉన్నప్పుడు స్కిన్ డాక్టర్స్కి వెళ్తే లేకపోతే మామూలు డాక్టర్కి వెళ్తే కూడా వాళ్ళు ఏదైనా ఒక కొబ్బరి నూనె లేకపోతే ఫ్యూసిడిక్ యాసిడ్ ఏదో చిన్న చిన్న ఆయింట్మెంట్లు ఇస్తే టెంపరీగా ఉపశమనం కలుగుతుంది. కానీ ఆ ఫోటో అలా తీసుకొని మళ్ళీ కొన్నాళ్ళతో ఫోటో తీసుకుంటే అలా పెరిగిపోతూ వస్తుంది అనమాట. సో అలా పెరిగిపోతూ వస్తే దానికి ఆఫ్కోర్స్ ట్రీట్ చేయాలి. ట్రీట్ చేస్తేనే బాగుంటుంది. వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ గారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ మనము నెగ్లెక్ట్ చేసి దీని గురించి పట్టించుకోకపోతే ఇందాక మనం చెప్తున్నాం దాని గురించి కూడా కాస్త. బట్ మెయిన్గా మనకు వచ్చేవి కాంప్లికేషన్స్ అంటే కాళ్ళలో రక్త సరఫరా సరిగా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాళ్ళల్లో సెల్యులైటిస్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం వారికోస్ వెయిన్స్. అలానే కొంతమంది వారికోస్ వెయిన్స్ గ్రస్తులు ఈ కాళ్ళు నలుపు వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలామందికి పుండ్లు అయిపోతాయి. 85% ఆఫ్ ఫుట్ అల్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. కాళ్ళలో పుళ్ళు రావడానికి అధికంగా కారణం వారికోస్ వెయిన్స్. చాలామంది పొరపాటున షుగర్ అనుకుంటారు, షుగర్ వల్ల కాదు, వారికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి. మూడోది వచ్చేసి ఉబ్బిన సిరల్లో క్లాట్స్ లాగా ఏర్పడతాయి. అది కోవిడ్లో కూడా ఎక్కువ అవుతాయి. కోవిడ్ వ్యాధి ఉంటే ఆ క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ గుండెకి పాకి గుండెని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అలా వస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇది ఫట్మన్ రప్చర్ అయిపోయి బ్లడ్ బ్లీడ్ అయిపోయి ఇలా రక్తం కారుతూ ఉంటుంది. ఇవి కూడా వారికోస్ వెయిన్స్ లక్షణం. సో వారికోస్ వెయిన్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ రాకముందే కాళ్ళను చూసుకోవటం, కాళ్ళలో ఎటువంటి పెయిన్, నొప్పి, బాధ, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ వెళ్ళిన డాక్టర్కి వాస్కులర్ స్పెషాలిటీ మీద అవగాహన ఉండడం, మీకు నిల్చుని పొజిషన్లో స్కానింగ్ చేయటం, ఇవన్నీ ఒక పర్టికులర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఫాలో అయితే ఇలాంటి అల్సర్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ కాంప్లికేషన్స్ రాకముందే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. డాక్టర్ గారు, సమ్మర్ వచ్చేసింది, మరి వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ అవసరం అంటారు? రైట్ అండి. ప్రికాషన్స్ వైజ్ చూసామంటే వారికోస్ వెయిన్స్ అనేది సమ్మర్ టైంలో ఇంకా చాలా బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ వెయిన్స్ సాగుతాయి, టెంపరేచర్ పెరిగినప్పుడు అవి డైలేట్ అయ్యి వెయిన్స్ సాగి రక్తాన్ని ఇంకా అలా పూల్ చేస్తాయి. పూల్ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు ఇంకా సాయంకాలం అయితే బాగా ఎక్కువ అవటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, కాళ్ళు చీదర అని కూడా అంటుంటాం, కాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాయి. అండ్ అది ఎర్లీ స్టేజెస్లో. చాలామందికి ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు నల్లగైపోవడం, కాళ్ళ పుళ్ళు పట్టడం, కాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తగిలితే మానకపోవడం, బ్లడ్ అలా దాని మట్టుకు ధారాళంగా కారటం, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో మనం చూస్తాం. ఇప్పుడు బ్రేక్. డాక్టర్ గారు, అసలు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు? సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రైట్. సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తానండి. సో రికర్ అవుతుందా లేదా, ఇది చాలా కామన్ క్వశ్చన్. చాలామంది అడుగుతుంటారు, మరి చేయించుకుంటున్నాము మళ్ళీ వెనక్కి వస్తుందా అని. సో సగటుగా చెప్పాలంటే అప్ టు 2%, 100 మందికి చేస్తే 1 నుంచి 3కి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 97 నుంచి 98% మందికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఆపరేషన్ కూడా సర్జరీ చేసినప్పుడు ఇది రాదు అని చెప్పి చేస్తే అది ఫ్రాడ్యులెంట్ అవుతుంది. ఏ ఆపరేషన్, ఇదే కాదు, మీరు ఏ ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. 0.1%, 1%, 0.5% ఎంతో కొంత ఉంటుంది. సో మళ్ళీ రాదు అని మీకు ఎప్పుడైనా గుండె ఆపరేషన్ అవ్వనివ్వండి, తల ఆపరేషన్ అవ్వనివ్వండి, బ్రెయిన్ ఆపరేషన్ అవ్వండి, క్యాన్సర్ అవ్వనివ్వండి, ఏదైనా ఎవరినాలు చెప్తే అది అబద్ధం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఒకవేళ వెనక్కి వస్తే మరి మీరు ఏమైనా కేర్ తీసుకుంటారా, ఇది వెనక్కి వస్తే మీరు చూసి దీనికి ఏమైనా ఫ్రీగా హెల్ప్ చేస్తారా మమ్మల్ని అని అడగడం ఇంకా యూస్ఫుల్ ప్రశ్న. సో మా దగ్గర
మేము దగ్గర దగ్గర 15,000 ఆపరేషన్ పైగా చేసాం. ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ వాస్కులర్ సెంటర్ మాది. కాబట్టి మేము బాగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగేది ఏంటంటే మా పేషెంట్స్కి ఎవరికైనా వెనక్కి వస్తే మేము వాళ్ళందరికీ ఫ్రీగా చేసాం. దగ్గర దగ్గర నేను చేసిన 15,000 ఆపరేషన్స్లో ముగ్గురికో నలుగురికో మళ్ళీ వెనక్కి వచ్చాయి. వాళ్ళందరికీ ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో అక్కడ అడగాల్సిన ప్రశ్న ఎప్పుడు కూడా వెనక్కి వస్తే ఏం చేద్దాం, వెనక్కి వచ్చే అవకాశం ఎలా తగ్గించుకుంటాం, వెనక్కి వచ్చే వెయిన్స్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం మీరు బరువు ఎక్కువగా ఉంటే ఉంటుంది. సో బరువు తగ్గడం కూడా చాలా అవసరం. సో ఇలాంటివి ఫాలో అవ్వడం చాలా ముఖ్యం కాంది ఏంటంటే వెనక్కి రాదు అని పలానా వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనేది అబద్ధం. వెనక్కి రాని ఆపరేషన్ అంటూ ఇంకా మెడిసిన్లో పుట్టలేదు. ఏ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి ఆ జబ్బు ఎందుకు వచ్చింది, ఇంకోళ్ళకి ఎందుకు రాలేదు. కాబట్టి మన జనువుల్లో కూడా ఒక టెండెన్సీ ఉంటుంది ఈ వ్యాధి వెనక్కి రావడానికి. కాబట్టి దాన్ని మీ డాక్టర్ మార్చలేరు. మా డాక్టర్ మార్చగలిగేది ఏంటంటే ఈ వెయిన్స్ని పూర్తిగా క్యూర్ చేయడం, మళ్ళీ వస్తే దాన్ని సాల్వ్ చేయడం. కాబట్టి అది మన చేతిలో ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయడం అది అవసరం. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్కి స్పెసిఫిక్గా ఏం ఎక్సర్సైజ్ లేవండి. వారికోస్ వెయిన్స్ సంబంధమైన ఎక్సర్సైజ్ ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ ఏమి ఉండవు. అలా అని వారికోస్ వెయిన్స్ గ్రస్తులు ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ సొంత వాకింగ్ని ఆపుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇది పెద్ద ప్రాబ్లం మన కంట్రీలో. అలాగ పడుకొని కూర్చొని ఏం పని చేయకుండా ఉండడం రోజుకి 5 నుంచి 10 సిగరెట్లు తాగేంత హామీ చేస్తుంది అని కొంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉండడం చాలా అవసరం. ఏదో గుండె కండిషనో లేకపోతే వేరే సమస్యల వల్ల నడవకూడదని వేరే డాక్టర్స్ అడ్వైస్ ఇస్తే తప్ప వారికోస్ వెయిన్స్ పరంగా ఇవి నడవడం వల్ల పెరగడం తగ్గడం అంటూ ఉండదు. నడుచుకుంటే వేరే విధంగా బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీ కాల్షియం బాగుంటుంది. కాబట్టి నడవడం చాలా అవసరం. ఎవిస్ హాస్పిటల్లో లింఫిడిమాకి ట్రీట్మెంట్ ఉందని విన్నాం, అలాగే వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఉందని విన్నాం. డాక్టర్ గారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేసి సరైన టైంకి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల 2 రకాల సమస్యలు వస్తాయి. కొంతమందికి కాలు బాగా ఉబ్బిపోయి ఫైలేరియా అంటాం, లేదా దాన్ని బోధకాలు అని కూడా అంటాం. మరికొంతమందికి ఇందాక నేను చెప్పినట్టుగా 85% పీపుల్లో కాళ్ళలో పుళ్ళుగా ఏర్పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి మోస్ట్ కామన్ కాజ్ వారికోస్ వెయిన్స్. సో ఇవి 2 మనం మైండ్లో పెట్టుకుంటే, సో ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వెయిన్స్ ఉబ్బాయా లేదా అనేది అనవసరం. పేషెంట్కి కావాల్సింది నేను ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఈ కాళ్ళ బోధకాలతో సఫర్ అవుతున్నాను, లేదా నేను ఈ వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళ పుళ్ళతో సఫర్ అవుతున్నాను, నాకు మొత్తం హోలిస్టిక్ సొల్యూషన్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని వస్తారు పేషెంట్స్. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని సర్వీసెస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తేనే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. సో మా ఎవిస్లో మా దగ్గర బోధకాలు పూర్తిగా తగ్గించే విభాగం ఉంది. సో ఈ బోధకాలకి ఏం చేయాలంటే స్కిన్ క్లీన్గా పెట్టుకోవాలి, దాని లోపల క్రిములు వెళ్లకుండా రిపీటెడ్గా వాష్ చేస్తూ ఉండాలి, లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, కాలుకి టైట్గా కట్లు కట్టాలి, కొన్ని మిషన్స్ పెట్టాలి. ఇవన్నీ చేసే విభాగము వేరేగా ఉండాలి. ఏ డాక్టర్ దగ్గర కూడా మీ కాలు కడిగి కాలు కట్టు కట్టే అంత టైము 2.5-3 అవర్స్ ఉండదు. కాబట్టి దానికి స్పెషలైజ్డ్ నర్సెస్ని ట్రైన్ చేశాం మేము. చేసి లింఫిడిమా డిపార్ట్మెంట్ పరిపూర్ణంగా మన దగ్గర పెట్టాం. అదే మాదిరి కాళ్ళలో పుళ్ళు పడినప్పుడు దాన్ని క్లీన్ చేసి కట్లు కట్టి ప్రతిసారి ఆ క్లీన్ చేస్తున్న పుండ్లకి ఫోటోలు తీసుకుంటూ ఒక సాఫ్ట్వేర్లోకి ఎంటర్ చేసి ఈ పుండు తగ్గుతుందా పెరుగుతుందా అని ఇవాల్యుయేట్ చేసి మీకు ఒక ప్రోగ్నోసిస్ ఇవ్వాలి. అందుకని మేమేం ఇన్సిస్ట్ చేస్తామంటే కాళ్ళ పుండు పడిన తర్వాత వస్తే ఈ వారికోస్ వెయిన్స్ చేయడమే కాకుండా ఈ పుండు తగ్గేదాకా కూడా మా దగ్గర ఫాలో అప్ అవ్వమని పేషెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. అలా చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి కాకుండాను కొంతమందికి మరీ పెద్ద పుండ్లు 10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజు ఉన్న పుండ్లు ఉంటే కొన్నిసార్లు చర్మం మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది. చర్మం మార్పిడి చేస్తే ఏమవుతుందంటే ఈ చర్మం అంతా దగ్గర అతుక్కొని ఈ పుండు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ విభాగం కూడా మీ దగ్గర ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు చూస్తే చాలామంది నేను లేజర్ చేస్తాను, నేను ఒక వారం రోజులు 3 డేస్ కోర్స్ అటెండ్ అయ్యాను కాబట్టి నేను లేజర్ చేస్తాను చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. మీ డిలిజెన్స్ అంటే మీరు చూసి కనుక్కునేటప్పుడు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే ఈ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఉందా, లింఫిడిమా డిపార్ట్మెంట్ పరిపూర్ణంగా ఉందా, ఆ చేసే డాక్టర్ కనీసం 10-15 వేలు కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా. ఈ డిలిజెన్స్ అంతా చేసుకొని ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ వెయిన్స్ వస్తే వెనక్కి అవన్నీ ట్రీట్ చేసే ఫెసిలిటీ ఫ్రీగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విషయానికి వస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం అంటారు వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి? రైట్. సో వారికోస్ వెయిన్సే కాదండి, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అందరికీ అవసరమే. మనం ఏ కారణంగా అధికంగా ఒక దగ్గర కూర్చొని అలా ఉండడమో లేదా నిల్చొని అధికంగా కదలకపోవటమో ఇట్లాంటివి ఉన్నప్పుడు తరచూ కదులుతూ ఉండాలి. ఈ పిక్క భాగాన్ని ఎంత కదిపితే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో కీప్ మూవింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. చాలామంది వారికోస్ వెయిన్స్ వచ్చాయి నేను రెస్ట్ తీసుకుంటా అనుకుంటారు, అది పొరపాటు. రెండోది వెయిట్. కాళ్ళలో ఏ ప్రాబ్లం అయినా వారికోస్ వెయిన్సే కాదండి, కాళ్ళలో మన కీళ్ళ వాపులైనా కీళ్ళవాతమైనా ఏదైనా కూడాను
బరువు ఎక్కువ ఉంటే లోడ్ కాళ్ళ మీద పడటం వల్ల అవన్నీ బాగా రేగిపోయి పెరుగుతాయి. సో కాబట్టి కాళ్ళ సంబంధితమైన ఏ సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా వెయిట్ తగ్గితే మంచిది. మన భారతదేశంలో కూడా పాశ్చాత్య దేశాలలాగా అధిక బరువు అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది మన సుఖమైన ఫుడ్ తినటం వల్ల. కాబట్టి బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నన్ను అడిగితే లెగ్ రిలేటెడ్ ఏ సిమ్టమ్ ఉన్నా, కీళ్ళవాతం ఏదున్నా కూడా బరువు తగ్గితే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డాక్టర్ గారు, ఫుడ్ విషయానికి వస్తే వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ లేదా ఎనీ వాస్కులర్ పేషెంట్స్ ఏంటంటే ఈ ఫలానా ఫుడ్ తీసుకోవడం వల్ల బాగవుతుంది, ఫలానా ఫుడ్ తీసుకోవడం వల్ల చెడిపోతుంది అని అనుకోకూడదు. ఫుడ్కి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. చీమ్ పట్టే వస్తువులు ఉంటాయి, పప్పు తినకూడదు, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అవన్నీ చాలా పురాతనమైన ఆలోచనలు, దానికి ఎటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వకూడదు. అవి ఏంటంటే ఒక పాత రోజుల్లో ఆయుర్వేదిక్ సిమ్టమ్స్లో ఆయుర్వేదిక్ పుస్తకాలు రాసేటప్పుడు మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అదంతా ఆల్మోస్ట్ కంప్లీట్లీ నాన్ సెన్సికల్ అని ప్రూవ్ అయింది. కాబట్టి మీ ఫుడ్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. అఫ్ కోర్స్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ మీద కేర్ఫుల్గా ఉండాలి, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వాటి మీద కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా వెయిట్ తగ్గడానికి, స్థూలకాయం తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి సరైన డైట్ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్. సో కామన్ సెన్స్ రిలేటెడ్గా తీసుకునే డైట్ అంతా కరెక్టే, కానీ ఒక జబ్బుకి ఒక ఫుడ్ ఉంటుంది అనేది ఒక పొరపాటు ఆలోచన. ఈ వీక్లో మీ స్కెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి డాక్టర్ గారు? రైట్ అండి. సో మేము ప్రతి వీక్ కూడా మేము క్యాంప్స్ చేస్తాం. ఈ ఆదివారం మాకు విజయవాడలో ఉంటాను, సోమవారం నేను చెన్నైలో ఉంటాను. మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరులో మా బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గర 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో వేరు డాక్టర్స్ వెళ్తూ ఉంటారు. నా స్కెడ్యూల్ వచ్చేసి నేను ఈ ఆదివారం విజయవాడలో, సోమవారం చెన్నైలో ఉండడం జరుగుతుంది. డాక్టర్ గారు, లేజర్ అబ్లేషన్ విషయానికి వస్తే లేజర్ అబ్లేషన్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మా దగ్గర ఉండే ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే, ఫస్ట్ ఒక డాక్టర్ ఏంటంటే మీకు హిస్టరీ అంతా తీసుకుంటారు. సెకండ్ డాక్టర్ వచ్చి మీకు స్కాన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఏం మిక్స్ అవ్వదు అనమాట. థాట్ ప్రాసెస్ మీకు వెయిన్సే ఉంటాయి, ఇంకేం ఉండదు అనే థాట్ ప్రాసెస్ మిక్స్ అవ్వదు. ఇద్దరు ఇండిపెండెంట్గా చూడడం జరుగుతుంది. ఇది అంతా హైదరాబాద్లో ఎక్కువగా చెప్తున్నాను. అదైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నాకు రిపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ డాక్టర్ ఇచ్చేదంతా సిమ్టమ్స్, సెకండ్ డాక్టర్ ఇచ్చేదంతా కూడాను స్కానింగ్లో ఉండే ఫైండింగ్స్. ఇవి రెండు కలబోసి నేను అప్పుడు మూడో ఇంపార్షియల్ అబ్జర్వర్గా చూసి ఏంటంటే మీకు ఏమన్నా అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. ఇది చేయడానికి మాకు హెల్ప్ చేసేది ఒక వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఉంటుంది. బీసీఎస్ స్కోర్ మీకు చూసి ఈ స్కోర్ అధికంగా ఉంటే మీకు ఇది చేస్తే తగ్గుతుంది అనేది ఒక చెప్తామన్నమాట. సో ఒకవేళ లేజర్ చేయాలి అని డిసైడ్ చేసుకుంటే నేను నాకు చెప్పినట్టుగా అదొక 5 నిమిషాల ప్రొసీజర్. దానిలో చిన్న సూది పెట్టి స్కానింగ్ చేసుకుంటూ ఏ స్కాన్లో అయితే ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో అదే స్కానింగ్ మిషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి స్కానింగ్ చేసుకుంటూ లోపల ఐడెంటిఫై చేసి ఆ లోపల వెయిన్స్ని కరిగిచ్చేస్తే ఇది పూర్తిగా తగ్గిపోతాయి. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి అది చేసుకున్న రోజు సాయంకాలం నుంచి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం ఉండదు. కాబట్టి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. 97%కి అధికంగా ఉంటుంది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా చూస్తుంటాం. పోస్ట్ డెలివరీ తగ్గుతుందంటారా? Right. So varicose veins is extremely common during pregnancy. 30 to 40% of pregnant women will develop varicose veins. So ladies 30 నుంచి 40% మందిలో మనం ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ రావటం మనం చూస్తాం. కాకపోతే అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. గర్భం దాల్చిన తర్వాత 6 to 8 months వెయిట్ చేయొచ్చు. ఆ 6 to 8 monthsలో దగ్గర 70% మందికి తగ్గిపోతాయి. ఒక 30% వాళ్ళు ఉండిపోతాయి. 8 months మించి వారికోస్ వెయిన్స్ ఉన్న వాటికి ట్రీట్మెంట్ చేయడం అవసరం. అవి చేస్తేనే తగ్గుతాయి. సో ఇది ప్రెగ్నెన్సీ పైగా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఇవి అయ్యే తీవ్రత ఇంకా. డాక్టర్ గారు, అసలు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు? సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రైట్. సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తానండి. సో రికర్ అవుతుందా లేదా, ఇది చాలా కామన్ క్వశ్చన్. చాలామంది అడుగుతుంటారు మరి చేయించుకుంటున్నాము మళ్ళీ వెనక్కి వస్తుందా అని. సో సగటుగా చెప్పాలంటే అప్ టు 2%, 100 మందికి చేస్తే 1 నుంచి 3కి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 97 నుంచి 98% మందికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఆపరేషన్ కూడా సర్జరీ చేసినప్పుడు ఇది రాదు అని చెప్పి చేస్తే అది ఫ్రాడ్యులెంట్ అవుతుంది. ఏ ఆపరేషన్ ఇదే కాదు, మీరు ఏ ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. 0.1%, 1%, 0.5% ఎంతో కొంత ఉంటుంది. సో మళ్ళీ రాదు అని మీకు ఎప్పుడైనా గుండె ఆపరేషన్ అవ్వనివ్వండి, తల ఆపరేషన్ అవ్వనివ్వండి, బ్రెయిన్ ఆపరేషన్ అవ్వండి, క్యాన్సర్ అవ్వనివ్వండి, ఏదైనా ఎవరినాలు చెప్తే అది అబద్ధం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఒకవేళ వెనక్కి వస్తే మరి మీరు ఏమైనా కేర్ తీసుకుంటారా, ఇది వెనక్కి వస్తే మీరు చూసి దీనికి ఏమైనా ఫ్రీగా హెల్ప్ చేస్తారా మమ్మల్ని అని అడగడం ఇంకా యూస్ఫుల్ ప్రశ్న. సో మా దగ్గర మేము దగ్గర 15,000 ఆపరేషన్ పైగా చేసాం. ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ వాస్కులర్ సెంటర్ మాది. కాబట్టి మేము
బాగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగేది ఏంటంటే మా పేషెంట్స్కి ఎవరికైనా వెనక్కి వస్తే మేము వాళ్ళందరికీ ఫ్రీగా చేసాం. దగ్గర నేను చేసిన 15 ఆపరేషన్స్లో ముగ్గురికో నలుగురికో మళ్ళీ వెనక్కి వచ్చాయి. వాళ్ళందరికీ ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో అక్కడ అడగాల్సిన ప్రశ్న ఎప్పుడు కూడా వెనక్కి వస్తే ఏం చేద్దాం, వెనక్కి వచ్చే అవకాశం ఎలా తగ్గించుకుంటాం, వెనక్కి వచ్చే వెయిన్స్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం మీరు బరువు ఎక్కువగా ఉంటే ఉంటుంది. సో బరువు తగ్గడం కూడా చాలా అవసరం. సో ఇలాంటివి ఫాలో అవ్వడం చాలా ముఖ్యం కాంది ఏంటంటే వెనక్కి రాదు అని పలానా వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనేది అబద్ధం. వెనక్కి రాని ఆపరేషన్ అంటూ ఇంకా మెడిసిన్లో పుట్టలేదు. ఏ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికే ఆ జబ్బు ఎందుకు వచ్చింది, ఇంకోళ్ళకి ఎందుకు రాలేదు. కాబట్టి మన జనువుల్లో కూడా ఒక టెండెన్సీ ఉంటుంది ఈ వ్యాధి వెనక్కి రావడానికి. కాబట్టి దాన్ని మీ డాక్టర్ మార్చలేరు. మా డాక్టర్ మార్చగలిగేది ఏంటంటే ఈ వెయిన్స్ని పూర్తిగా క్యూర్ చేయడం, మళ్ళీ వస్తే దాన్ని సాల్వ్ చేయడం. కాబట్టి అది మన చేతిలో ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయడం అది అవసరం. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్కి స్పెసిఫిక్గా ఏం ఎక్సర్సైజ్ లేవండి. వారికోస్ వెయిన్స్ సంబంధమైన ఎక్సర్సైజెస్ ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ ఏమి ఉండవు. అలా అని వారికోస్ వెయిన్స్ గ్రస్తులు ఆపరేషన్ ముందు కానీ తర్వాత కానీ వాళ్ళ సొంత వాకింగ్ని ఆపుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇది పెద్ద ప్రాబ్లం మన కంట్రీలో. అలాగ పడుకొని కూర్చొని ఏం పని చేయకుండా ఉండడం రోజుకి 5 నుంచి 10 సిగరెట్లు తాగేంత హామీ చేస్తుంది అని కొంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉండడం చాలా అవసరం. ఏదో గుండె కండిషనో లేకపోతే వేరే సమస్యల వల్ల నడవకూడదని వేరే డాక్టర్స్ అడ్వైస్ ఇస్తే తప్ప వారికోస్ వెయిన్స్ పరంగా ఇవి నడవడం వల్ల పెరగడం తగ్గడం అంటూ ఉండదు. నడుచుకుంటే వేరే విధంగా బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీ కాల్షియం బాగుంటుంది. కాబట్టి నడవడం చాలా అవసరం. ఎవిస్ హాస్పిటల్లో లింఫిడిమాకి ట్రీట్మెంట్ ఉందని విన్నాం, అలాగే ఓన్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఉందని విన్నాం. డాక్టర్ గారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేసి సరైన టైంకి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల 2 రకాల సమస్యలు వస్తాయి. కొంతమందికి కాలు బాగా ఉబ్బిపోయి ఫైలేరియా అంటాం, లేదా దాన్ని బోధకాలు అని కూడా అంటాం. మరికొంతమందికి ఇందాక నేను చెప్పినట్టుగా 85% పీపుల్లో కాళ్ళలో పుళ్ళుగా ఏర్పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి మోస్ట్ కామన్ కాజ్ వారికోస్ వెయిన్స్. సో ఇవి 2 మనం మైండ్లో పెట్టుకుంటే, సో ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వెయిన్స్ ఉబ్బాయా లేదా అనేది అనవసరం. పేషెంట్కి కావాల్సింది నేను ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఈ కాళ్ళ బోధకాలతో సఫర్ అవుతున్నాను, లేదా నేను ఈ వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళ పుళ్ళతో సఫర్ అవుతున్నాను, నాకు మొత్తం హోలిస్టిక్ సొల్యూషన్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని వస్తారు పేషెంట్స్. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని సర్వీసెస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తేనే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. సో మా ఎవిస్లో మా దగ్గర బోధకాలు పూర్తిగా తగ్గించే విభాగం ఉంది. సో ఈ బోధకాలకి ఏం చేయాలంటే స్కిన్ క్లీన్గా పెట్టుకోవాలి, దాని లోపల క్రిములు వెళ్లకుండా రిపీటెడ్గా వాష్ చేస్తూ ఉండాలి, లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, కాలుకి టైట్గా కట్లు కట్టాలి, కొన్ని మిషన్స్ పెట్టాలి. ఇవన్నీ చేసే విభాగము వేరేగా ఉండాలి. ఏ డాక్టర్ దగ్గర కూడా మీ కాలు కడిగి కాలు కట్టు కట్టే అంత టైము 2.5-3 అవర్స్ ఉండదు. కాబట్టి దానికి స్పెషలైజ్డ్ నర్సెస్ని ట్రైన్ చేసాం మేము. చేసి లింఫిడిమా డిపార్ట్మెంట్ పరిపూర్ణంగా మన దగ్గర పెట్టాం. అదే మాదిరి కాళ్ళలో పుళ్ళు పడినప్పుడు దాన్ని క్లీన్ చేసి కట్లు కట్టి ప్రతిసారి ఆ క్లీన్ చేస్తున్న పుండ్లకి ఫోటోలు తీసుకుంటూ ఒక సాఫ్ట్వేర్లోకి ఎంటర్ చేసి ఈ పుండు తగ్గుతుందా పెరుగుతుందా అని ఇవాల్యుయేట్ చేసి మీకు ఒక ప్రోగ్నోసిస్ ఇవ్వాలి. అందుకని మేమేం ఇన్సిస్ట్ చేస్తామంటే కాళ్ళ పుండు పడిన తర్వాత వస్తే ఈ వారికోస్ వెయిన్స్ చేయడమే కాకుండా ఈ పుండు తగ్గేదాకా కూడా మా దగ్గర ఫాలో అప్ అవ్వమని పేషెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. అలా చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి కాకుండాను కొంతమందికి మరీ పెద్ద పుండ్లు 10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజు ఉన్న పుండ్లు ఉంటే కొన్నిసార్లు చర్మం మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది. చర్మం మార్పిడి చేస్తే ఏమవుతుందంటే ఈ చర్మం అంతా దగ్గర అతుక్కొని ఈ పుండు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ విభాగం కూడా మీ దగ్గర ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు చూస్తే చాలామంది నేను లేజర్ చేస్తాను, నేను ఒక వారం రోజులు 3 డేస్ కోర్స్ అటెండ్ అయ్యాను కాబట్టి నేను లేజర్ చేస్తాను చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. మీ డిలిజెన్స్ అంటే మీరు చూసి కనుక్కునేటప్పుడు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే ఈ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఉందా, లింఫిడిమా డిపార్ట్మెంట్ పరిపూర్ణంగా ఉందా, ఆ చేసే డాక్టర్ కనీసం 10-15 వేలు కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా. ఈ డిలిజెన్స్ అంతా చేసుకొని ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ వెయిన్స్ వస్తే వెనక్కి అవన్నీ ట్రీట్ చేసే ఫెసిలిటీ ఫ్రీగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విషయానికి వస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం అంటారు వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి? రైట్. సో వారికోస్ వెయిన్సే కాదండి, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అందరికీ అవసరమే. మనం ఏ కారణంగా అధికంగా ఒక దగ్గర కూర్చొని అలా ఉండడమో లేదా నిల్చొని అధికంగా కదలకపోవటమో ఇట్లాంటివి ఉన్నప్పుడు తరచూ కదులుతూ ఉండాలి. ఈ పిక్క భాగాన్ని ఎంత కదిపితే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో కీప్ మూవింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. చాలామంది వారికోస్ వెయిన్స్ వచ్చాయి నేను రెస్ట్ తీసుకుంటా అనుకుంటారు, అది పొరపాటు. రెండోది వెయిట్. కాళ్ళలో ఏ ప్రాబ్లం అయినా వారికోస్ వెయిన్సే కాదండి, కాళ్ళలో మన కీళ్ళవాపులైనా కీళ్ళవాతమైనా ఏదైనా కూడాను
బరువు ఎక్కువ ఉంటే లోడ్ కాళ్ళ మీద పడటం వల్ల అవన్నీ బాగా రేగిపోయి పెరుగుతాయి. సో కాబట్టి కాళ్ళ సంబంధితమైన ఏ సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా వెయిట్ తగ్గితే మంచిది. మన భారతదేశంలో కూడా పాశ్చాత్య దేశాలలాగా అధిక బరువు అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది మన సుఖమైన ఫుడ్ తినటం వల్ల. కాబట్టి బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ నన్ను అడిగితే ఆ లెగ్ రిలేటెడ్ ఏ సిమ్టమ్ ఉన్నా, కీళ్ళవాతం ఏదున్నా కూడా బరువు తగ్గితే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డాక్టర్ గారు, ఫుడ్ విషయానికి వస్తే వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ లేదా ఎనీ వాస్కులర్ పేషెంట్స్ ఏంటంటే ఈ ఫలానా ఫుడ్ తీసుకోవడం వల్ల బాగవుతుంది, ఫలానా ఫుడ్ తీసుకోవడం వల్ల చెడిపోతుంది అని అనుకోకూడదు. ఫుడ్కి వారికోస్ వెయిన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. చీమ్ పట్టే వస్తువులు ఉంటాయి, పప్పు తినకూడదు, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అవన్నీ చాలా పురాతనమైన ఆలోచనలు, దానికి ఎటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వకూడదు. అవి ఏంటంటే ఒక పాత రోజుల్లో ఆయుర్వేదిక్ సింటమ్స్లో ఆయుర్వేదిక్ పుస్తకాలు రాసేటప్పుడు మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అదంతా ఆల్మోస్ట్ కంప్లీట్లీ నాన్ సెన్సికల్ అని ప్రూవ్ అయింది. కాబట్టి మీ ఫుడ్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. కోర్స్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ మీద కేర్ఫుల్గా ఉండాలి, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వాటి మీద కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా వెయిట్ తగ్గడానికి, స్థూలకాయం తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి సరైన డైట్ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్. సో కామన్ సెన్స్ రిలేటెడ్గా తీసుకునే డైట్ అంతా కరెక్టే, కానీ ఒక జబ్బుకి ఒక ఫుడ్ ఉంటుంది అనేది ఒక పొరపాటు ఆలోచన. ఈ వీక్లో మీ స్కెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి డాక్టర్ గారు? రైట్ అండి. సో మేము ప్రతి వీక్ కూడా మేము క్యాంప్స్ చేస్తాం. ఈ ఆదివారం మాకు విజయవాడలో ఉంటాను, సోమవారం నేను చెన్నైలో ఉంటాను. మా బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూరులో మా బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గర 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో వేరు డాక్టర్స్ వెళ్తూ ఉంటారు. నా స్కెడ్యూల్ వచ్చేసి నేను ఈ ఆదివారం విజయవాడలో, సోమవారం చెన్నైలో ఉండడం జరుగుతుంది. డాక్టర్ గారు, లేజర్ అబ్లేషన్ విషయానికి వస్తే లేజర్ అబ్లేషన్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మా దగ్గర ఉండే ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ ఒక డాక్టర్ ఏంటంటే మీకు హిస్టరీ అంతా తీసుకుంటారు. సెకండ్ డాక్టర్ వచ్చి మీకు స్కాన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఏం మిక్స్ అవ్వదు అనమాట. థాట్ ప్రాసెస్ మీకు వెయిన్సే ఉంటాయి, ఇంకేం ఉండదు అనే థాట్ ప్రాసెస్ మిక్స్ అవ్వదు. ఇద్దరు ఇండిపెండెంట్గా చూడడం జరుగుతుంది. ఇది అంతా హైదరాబాద్లో ఎక్కువగా చెప్తున్నాను. అదైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నాకు రిపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ డాక్టర్ ఇచ్చేదంతా సిమ్టమ్స్, సెకండ్ డాక్టర్ ఇచ్చేదంతా కూడాను స్కానింగ్లో ఉండే ఫైండింగ్స్. ఇవి రెండు కలబోసి నేను అప్పుడు మూడో ఇంపార్షియల్ అబ్జర్వర్గా చూసి ఏంటంటే మీకు ఏమన్నా అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. ఇది చేయడానికి మాకు హెల్ప్ చేసేది ఒక వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఉంటుంది. బీసీఎస్ స్కోర్ మీకు చూసి ఈ స్కోర్ అధికంగా ఉంటే మీకు ఇది చేస్తే తగ్గుతుంది అనేది ఒక చెప్తామన్నమాట. సో ఒకవేళ లేజర్ చేయాలని డిసైడ్ చేసుకుంటే నేను నాకు చెప్పినట్టుగా అదొక 5 నిమిషాల ప్రొసీజర్. దానిలో చిన్న సూది పెట్టి స్కానింగ్ చేసుకుంటూ ఏ స్కాన్లో అయితే ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో అదే స్కానింగ్ మిషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి స్కానింగ్ చేసుకుంటూ లోపల ఐడెంటిఫై చేసి ఆ లోపల వెయిన్స్ని కరిగిచ్చేస్తే ఇది పూర్తిగా తగ్గిపోతాయి. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి అది చేసుకున్న రోజు సాయంకాలం నుంచి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం ఉండదు. కాబట్టి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. 97%కి అధికంగా ఉంటుంది. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా చూస్తుంటాం. పోస్ట్ డెలివరీ తగ్గుతుందంటారా? Right. So varicose veins is extremely common during pregnancy. 30 to 40% of pregnant women will develop varicose veins. So ladies 30 నుంచి 40% మందిలో మనం ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ రావటం మనం చూస్తాం. కాకపోతే అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. గర్భం దాల్చిన తర్వాత 6 to 8 months వెయిట్ చేయొచ్చు. ఆ 6 to 8 monthsలో దగ్గర 70% మందికి తగ్గిపోతాయి. ఒక 30% వాళ్ళు ఉండిపోతాయి. 8 months మించి వారికోస్ వెయిన్స్ ఉన్న వాటికి ట్రీట్మెంట్ చేయడం అవసరం. అవి చేస్తేనే తగ్గుతాయి. సో ఇది ప్రెగ్నెన్సీ పైగా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఇవి అయ్యే తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. కోర్స్ దాన్ని క్లోజ్గా మానిటర్ చేసుకొని సరైన వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డాక్టర్ గారు, డాప్లర్ టెస్ట్ చేసిన తర్వాత వారికోస్ వెయిన్స్ అని కన్ఫర్మ్ అయ్యాక అప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు అవసరమని చెప్తారు? రైట్ అండి. సో డాప్లర్ టెస్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ బయట పడుకోబెట్టి స్కానింగ్ చేయించుకొని వస్తారు. అలా చేస్తే ఆ టెస్ట్కి ఏమాత్రం కూడా వాల్యూ లేదు. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు ఈ 40 lakhs మిషన్తో మనం చేసే స్కాన్ అంతా కూడా అందరికీ ఫ్రీగా చేసాం. ఎందుకంటే చాలామంది రాంగ్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ 4,000-5,000 రూపాయలు కట్టమండం అనేది పొరపాటు. సో ఏంటంటే మా ఏవిస్ చరిత్రలోనే 35,000కి మించిన పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా చేస్తాం. మేము ఎప్పుడైనా బై ఛాన్స్ క్యాంప్కి వెళ్తే ఆ క్యాంపులో చూసిన పేషెంట్స్ కూడా మీరు ప్రైమరీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగానే స్కాన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అది నిల్చునే పొజిషన్ చేస్తే మాత్రమే ఈ రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి. అప్పుడే మనం డయాగ్నోస్ చేయగలుగుతాం, అప్పుడే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, జీవి9.